సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ జనసమితి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం గోపాల్, సోమగూడెం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గోమాస భీమయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీ చేసినందుకు జీర్ణించుకోలేని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం గోపాల్, సోమగూడెం పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గోమాస భీమయ్యలు తీవ్రంగా ఖండించారు. ఒక ఉన్నత విద్యావంతుని అలా మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళకు ఏ పదవులు కూడా ఇవ్వకుండా, వాళ్ళని గుర్తించకుండా, ఉద్యమకారులను కూడా గుర్తించకుండా మీరు నియంత పాలన కొనసాగించారు తప్ప ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఏది కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో నీకేమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో నీ పాత్ర ఏమన్నా ఉన్నదా? 2008-9 వరకు నువ్వు అమెరికాలో చిప్పలు గడిగినావు, కానీ తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళం. మాకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి కొరకే ఇవాళ కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం. ఇవాళ మాకు సంస్కారం ఉన్నది. ఎవరు పని చేసినరో, ఎవరు తెలంగాణ కొరకు కొట్లాడినో, ఆ కొట్లాడిన వాళ్ళని అందరికి కూడా అవకాశం కల్పిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆయన హర్షించాల్సింది పోయి, తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు నీ అయ్య కూడా అదే అహంకారంతో ఇవాళ పతనమైండు. నువ్వు కూడా ఇప్పుడు పతనమైనవు. పతనమైన తర్వాత నీకు అధికారం కోల్పోయినాకనే ఇలా మత సీమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి ఈ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నిన్ను హెచ్చరిస్తున్నది. నిన్న మాజీ మంత్రి కె తారక రామారావు గారు కోదండరాం సార్ పట్ల మాట్లాడిన విధానం చాలా హాస్యాస్పదంగా, చాలా అవమానకరంగా ఉంది. కేటీఆర్ గారు, మిమ్మల్ని మీరు మీ విధానాలను మీరు ఫస్ట్ సరి చేసుకోవాలి. మీరు ఏదైనా మతి స్థిమితమన్నా లేకుండా ఉండాలి, లేదన్నా మత్తులోనైనా మీరు ఉండాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కోదండరాం సార్ పాత్ర కీలకమైన పాత్ర. నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన మహా వ్యక్తి కోదండరాం సార్ గారు. ఆ తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత మీరేదైతే తెలంగాణ తెచ్చిన ఆ బిడ్డలను విస్మరించి, తెలంగాణ తెచ్చిన నాయకులను విస్మరించి, మీరు తెలంగాణ ద్రోహులుగా ఆనాడు ముద్ర వేసుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చి పరిపాలన సాగిస్తున్న కాలంలో కోదండరాం సార్ గారు ఆ 9.5 సంవత్సరాలు వారు అవిశ్రామంగా పనిచేసి అనేక అంశాల మీద వారు తిరిగి ప్రజలకు మద్దతుగా నిలబడడం జరిగింది. అట్లాంటి ఉద్యమకారుణ్ణి మీరు అలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి మీ విధానాలను మీరు సరిచూసుకోండి. మీరు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కోదండరాం సార్ పట్ల ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఇచ్చి గౌరవించిండో కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి సార్కు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే కోదండరాం సార్ను ఇలాంటి వ్యక్తులు ఎంతమంది సార్ పట్ల అవమానకరంగా మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించి, మంత్రి అవకాశం ఇచ్చి తనని గౌరవించాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.